ఓవైపు యుఎస్ బంగ్లాదేశ్ ఒప్పందం, మరోవైపు మన స్టాక్ మార్కెట్లో అలజడి. అసలు ఏంటి కథ? చూద్దాం రండి. ఈ న్యూస్ రాగానే మన టెక్స్టైల్ కంపెనీల స్టాక్స్ 5% పడిపోయాయి. మరి ఆ ఒప్పందంలో ఏముందసలు? అసలు ఎక్కడో 2 దేశాల మధ్య జరిగిన డీల్ మనకు ఎందుకు ఇంత పెద్ద సమస్యగా మారింది? సో డీల్ చాలా సింపుల్. బంగ్లాదేశ్ యుఎస్ నుంచి పత్తి కొంటుంది, బదులుగా తమ బట్టలను డ్యూటీ లేకుండా యుఎస్కు ఎగుమతి చేస్తుంది. ఇక ఈ డీల్ దెబ్బకే మన దగ్గర మొదలపడేది టెక్స్టైల్ రంగం మీదే అనమాట. ఇక్కడో విషయం గమనించాలి, మన కాటన్ నూలుకు అతిపెద్ద మార్కెట్ బంగ్లాదేశే. ఈ డీల్తో బంగ్లాదేశ్ మన దగ్గర కొనడం మానేసి అమెరికన్ సప్లయర్స్ వైపు చూసే ప్రమాదముంది. ఇదే రెండో దెబ్బ. మన బట్టల మీద 18% టారిఫ్ ఉంటే బంగ్లాదేశ్కి మాత్రం 0%. సో సూరత్, తిరుపూర్, పానీపట్ లాంటి మన టెక్స్టైల్ హబ్స్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. టెక్స్టైల్స్ మాత్రమే కాదు, రైతుల మీద కూడా డబుల్ ఎఫెక్ట్ పడబోతోంది. విశ్లేషణ ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్ పత్తి రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రభుత్వ పత్రాల్లోనే తేడాలు కనిపిస్తున్నాయి. పప్పుధాన్యాల మీద టారిఫ్ల గురించి క్లారిటీ లేదు. అంటే ఈ దెబ్బ కేవలం పత్తి రైతులకే కాదు, మిగతా పంటల రైతులకు తగలొచ్చు. సరే, ఈ ట్రేడ్ డీల్ వెనుక కొన్ని దాగి ఉన్న కండిషన్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఏంటవి? ఈ కొత్త ఆందోళనలకు కారణం అమెరికా వైట్ హౌస్ రిలీజ్ చేసిన ఫ్యాక్ట్ షీట్. అందులో ఉన్నది చాలా సీరియస్ విషయం. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తామని మనం గ్యారంటీ ఇచ్చామా? ఇది నిజమైతే మనం డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్పై ఆదా చేసుకున్న లక్షల కోట్లు ఇప్పుడు ప్రశ్నార్థకమే. ఇంకో విషయం, యుఎస్ డాక్యుమెంట్స్లోని భాష మనల్ని తక్కువ చేసేలా ఉందని కూడా ఈ విశ్లేషణ చెబుతోంది. దీంతో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. పారదర్శకత లేదు, సమాచారం పొంతన లేకుండా ఉంది, యుఎస్ ఆరోపణలపై మౌనం వహిస్తున్నారని సోర్స్ విమర్శిస్తోంది. మొత్తానికి ఈ డీల్లో అసలు మాస్టర్ ఎవరు? మన ఆర్థిక వ్యవస్థ, సార్వభౌమత్వానికి ఎంత నష్టం?